హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మలుపులు తిరిగిన జీవితం 4వ భాగం గురించి తెలుసుకుందాం. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాణ్ణి వదిలేయ్, లేకపోతే వాడి దగ్గర అన్ని నిజాలు చెప్పి వాడి వలనే శాప విమోచనం పొంది ఒక ఉన్నత శిఖరానికి ఎదగటానికి ప్రయత్నించు. దీనికంటే చెప్పటానికేమీ లేదు. అమ్మతో నాకేమీ జన్మ విరోధం లేదు. పోను పోను ఇది ఆవిడే అర్థం చేసుకుంటుంది. కిరణ్ పంపిన ఈమెయిల్ చదివిన ప్రతిమ గందరగోళంలో పడింది. గందరగోళంలో పడిన ప్రతిమను ఆలోచనలు చుట్టుముట్టాయి. మరణమే అన్ని సమస్యలకు ముగింపు తెస్తుంది అనుకున్న ప్రతిమకు చచ్చిపోవాలనుకున్న ఆలోచన కూడా వచ్చి అది ముగింపు కాదు అని అనుకోవడంతో ఆ ఆలోచన కూడా మాయమైపోయింది. కిరణ్ చెప్పినట్లు వరుణ్కి కూడా ద్రోహం చేస్తోందా ఆమె? అదే నిజమైతే అది పాపం కదా, అతి పెద్ద పాపం కాదా? కిరణ్ చెప్పినట్లు వరుణ్ దగ్గర అన్నీ చెప్పేస్తే, అన్నిటినీ వినేసి అమ్మను కాదని నేను ఏమీ చేయలేను అని అతను చెప్పేస్తే, అలాగైతే నేనేం చెయ్యాలి? కిరణ్ రాసిన ఒక్కొక్క అక్షరం పంక్తి నిజమే. అత్తయ్య కోసం వరుణ్ తన మెడలో కట్టే తాళిని భరించవచ్చు, కానీ మంచంలో అతన్ని భరించటం నిజంగానే ప్రతిమ వల్ల కాదు. కిరణ్ మనసులో కాపురం చేసిన తర్వాత ఇంకొకడితో మంచం పంచుకోవటం సాధ్యం కాదు. కారణమేమిటో అని వరుణ్ అడిగితే ఏం సమాధానం చెప్తుంది? నా మనసులో నీ తమ్ముడున్నాడు అనా? ఇది విని తల్లడిపోడా అతను? ఆ అమాయకుడిని గాయపరచటానికి, అతని జీవితాన్ని నాశనం చేయటానికి ఈమెకు హక్కు ఉందా? అత్తయ్యకు కృతజ్ఞతను చూపుతున్నట్టు అనుకుని ఇద్దరు మగవాళ్లకు ద్రోహం చేయటం మహా పాపం కాదా? ప్రతిమ తల్లడిల్లిపోతుంది. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వరుణ్తో అన్ని విషయాలు చెప్పేయాలి. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. పెళ్లి తర్వాత చెప్పటం కంటే పెళ్లికి ముందు ఇప్పుడే చెప్పటం ఉత్తమం అని అనిపించింది. వరుణ్తో మాట్లాడే సందర్భం కోసం వెతికింది. అతన్ని ఒంటరిగా పట్టుకోవడమే పెద్ద చిక్కుగా ఉంది. షాప్లో పనివాళ్ళుంటారు, ఇంట్లో అత్తయ్య. అదే సమయం అతను ఇంట్లో ఉండే సమయమే చాలా తక్కువ. పెళ్ళి అనే మాట అతనిలో కొంచెం కూడా మార్పు తీసుకురాలేదు. ఎప్పుడూ లాగానే వెళ్ళటం రావటం చేస్తున్నాడు. అతని ముఖభావాల నుండి కూడా ఏమీ తెలియటం లేదు. అతని మనసులో ఏమున్నదో? అమ్మ కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా, లేకపోతే నిజంగానే ప్రతిమను సంతోషంగా పెళ్లి చేసుకోబోతాడా? ఏమీ అర్థం కావటం లేదు. ఏది ఏమైనా ప్రతిమ మనసులోని నిర్ణయం గొప్పది. అతనితో చెప్పే కావాలి. తుఫానే ఏర్పడినా పర్వాలేదు, లేక ఆమె వలన ఒక సుఖమూ ఉండబోదు అని తెలుసుకున్న తర్వాత కూడా అమ్మ కోసం ఆమెతో పెళ్లికి ఒప్పుకుంటే అతని జీవితం నాశనం అవటానికి అతనే కారణమవుతాడు. కానీ ప్రతిమ కారణమవ్వదు. ప్రతిమ పిలుస్తున్న గొంతు వినబడటంతో కిందకు దిగి వచ్చింది. అత్తయ్య మొహంలో ఏదో గందరగోళం. ఏమిటత్తయ్య? నాకు ఒక ఉపకారం చేస్తావా? పెళ్లి చూపులకు వెళ్ళామే, వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుందాము అని అడుగుతున్నారు. నా అనారోగ్యం బాగాలేదని ఒకసారి సాకు చెప్పి తప్పించుకున్నాను. ఇక మీదట తప్పించుకోలేం. మన ఇంట్లో జరిగిన తంతు వాళ్లకు తెలియక్కర్లేదు. అదే సమయం ఈ సంబంధము మనం విడిచిపెట్టకూడదు. నువ్వు వాళ్ళింటికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడు. కిరణ్ అర్జెంటుగా మళ్ళీ అమెరికా వెళ్ళాడని చెప్పు. 6 నెలలు ఆగగలరా అని అడుగు. ఈ ఇంట్లో నా తరువాతి స్థానం నీదే కదా, ఆ బాధ్యతను ఇప్పుడే తీసుకో. కిరణ్ దగ్గర కూడా మాట్లాడు. అతని మనసును మార్చి ఈ పెళ్ళికి వాణ్ణి ఒప్పుకునేటట్టు చేయాల్సిన బాధ్యత కూడా నీదే. నా కోసం ఇది చెయ్యి. నాకంటే నువ్వు ఈ సమస్యను మంచి విధంగా పరిష్కరించగలవనే నమ్మకం నాకున్నది. అత్తగారు చెబుతుంటే శిలలాగా స్తంభించిపోయింది కోడలు ప్రతిమ. చూస్తానత్తయ్య, ప్రయత్నిస్తాను. సన్నని గొంతుకతో అత్తయ్యకు చెప్పి మేడపైకి వచ్చింది. ఒకటి మాత్రం ప్రతిమకు బాగా అర్థమైంది. ఏదో ఒక కారణంతోనే అత్తయ్య కాయాలను జరుపుతోంది. ఆమె సాధారణమైన మనిషి కాదు. ఆమెకేదో ఒక సందేహం ఏర్పడింది. లేకపోతే కిరణ్తో నా ప్రేమ గురించి ఖచ్చితంగానే తెలుసుంటుంది. ఆ ప్రేమ ఆమెకు సంతోషాన్నివ్వలేదని, కిరణ్ని నేను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని బాగానే అర్థమైంది. ఎందుకు ఇష్టం లేదు అనేది అత్తయ్యకు మాత్రమే తెలుసు. ఆమె మనసులో వేసుకున్న లాభనష్ట లెక్కలు
ఆమెకు తప్ప ఇంకెవరికీ తెలుస్తుంది? అత్తయ్యను ఏమీ అడగలేను. ప్రతిమకు ఆమె అత్తయ్య అయితే కిరణ్కి ఆమె అమ్మ. తల్లి ప్రేమ ముందు అత్తయ్య ప్రేమ నిలబడలేదు. ఆమె వరకు కిరణ్ ఒక వెలకట్టలేని రత్నం. అది కొనాలనుకునేవారు గొప్ప అంతస్తు గలవారై ఉండాలనేది ఆమె ఆలోచనేమో. తల్లిదండ్రి లేక తన దగ్గర ఏమీ లేని దానిగా పెరిగిన ఒక్కత్తికి ఎందుకు వెలకట్టలేని రత్నం అనుకునే అత్తయ్య ఆ రత్నాన్ని బయట అమ్మటానికి ప్రయత్నిస్తోంది. అదే సమయం ఆమె లెక్క ప్రకారం ఆమెకు కొంచెం మందంగా కనిపించే పెద్ద కొడుకు వరుణ్కి బయట నుండి సంబంధాలు రావటం కష్టం అనేది ఆమె నిర్ణయించుకొని అనాథ అనే అంతస్తులో ఉన్న ప్రతిమను కట్టబడితే పెద్ద కొడుకుకు ప్రతిమను పెళ్లి చేసిచ్చి మేనకోడలను కోడలుగా చేసుకున్నదే అని అందరి దగ్గర పెద్ద మనసును నిరూపించుకునే అవకాశం కూడా దొరుకుతుంది. ఒకే రాయితో రెండు కాయలు. ఎంతో చాకచక్యంతో తన పేరుకు ఎక్కడా కొంచెం కూడా కళంకం రాకుండా అనుకున్న కార్యాలను సాధించుకోగలిగిన ఆమె తెలివితేటలు ఆశ్చర్యపరుస్తుంది. వీటిని చూసి ఆమెను చెడ్డ మనిషిగా చిత్రించుకోవచ్చా? అలా చెడ్డ మనిషిగా ఉంటే వరుణ్ కంటే తెలివి తక్కువతనం కలిగిన ఒకడికి ప్రతిమను కట్టబెట్టుంటుంది. అలా కాదే, పెంచిన ప్రేమ కోసం ప్రతిమను ఆ ఇంటికి మహారాణిని చేస్తోందే. ఈ విషయానికే అత్తయ్యను పొగడవచ్చు. ఏం చేయను అని ఆలోచించింది ప్రతిమ. ఆ పెళ్లి కూతురింటికి వెళ్దామా వద్దా? ఈ పెళ్లికి ఒప్పుకోమని కిరణ్ని ఒప్పించగలనా? నేను చెబితే అతను వింటాడా? ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకోడా? తనకు ఏమీ తెలియకనే అత్తయ్య ఇలాంటి బాధ్యత అప్పగించిందా? లేకపోతే అన్నీ తెలుసుకునే నన్ను పంపించి సమస్యను తీర్చుకుందామనుకుంటోందా? ఏం చేయబోతాను నేను? ఎలాంటి నిర్ణయానికి రాలేనుక స్థాణువులా నిలబడిపోయింది ప్రతిమ. ఆ రోజు ఆదివారం. షాపుకు సెలవు కనుక వరుణ్ ఇంట్లోనే ఉన్నాడు. అత్తయ్య మామయ్య విజయవాడకు వెళ్ళారు. కనకదుర్గ అమ్మవారికి చీర ఇవ్వాలని. వరుణ్తో మాట్లాడడానికి ఇదే మంచి సందర్భం. అతను ఎప్పుడు భోజనం చేయటానికి వస్తాడోనని కాచుకొనుంది ప్రతిమ. ఆమె సహనాన్ని చాలా వరకు పరీక్షించి 2 గంటలకు తన గది నుండి బయటకు వచ్చాడు వరుణ్. అతనికి మంచినీళ్లు కంచం పెట్టింది. పెళ్లి మాట ఎత్తిన తర్వాత ప్రతిమతో మాట్లాడడానికే సిగ్గుపడి ఆమెకు దూరంగా వెళ్ళాడు వరుణ్. ఇప్పుడు కూడా ఏదో ఒక బిడియంతో కంచం ముందు కూర్చున్నాడు వరుణ్. వరుణ్ భోజనం చేసి ముగించేంత వరకు ప్రతిమ ఏమీ మాట్లాడలేదు. అతను చేయి కడుక్కొని వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం అన్నది ప్రతిమ. ఏమిటి ప్రతిమ, ఏదైనా చెప్పాలా? నీ దగ్గర కొంచెం మాట్లాడాలి. నా దగ్గర ఏం మాట్లాడాలి? చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పింది విని మీరు తీసుకోబోయే నిర్ణయంలో ముగ్గురి జీవితాలు ఆధారపడున్నాయి. ఇదేమిటి చిక్కుముడి మాటలు అనేలాగా ఆమెను చూశాడు వరుణ్. నేను నీతో పెళ్లికి సంతోషంగా అంగీకరించలేదు వరుణ్. అత్తయ్య కోసమే అంగీకరించాను. వేరే దారి లేక. వరుణ్ దిగ్భ్రాంతితో ఆమెను చూశాడు. ప్రతిమ తనకు కిరణ్కు ఉన్న ప్రేమ గురించి ఆ తర్వాత వరుసగా జరిగిన విషయాల గురించి సంగ్రహంగా చెప్పి ముగించింది. నేను చేసేదంతా తప్పా రైటా నాకే తెలియటం లేదు. పెళ్ళి ఆపాలని ఇది చెప్పటం లేదు. మనకు పెళ్లి జరగాలని ఆ దేవుడు నిర్ణయించి ఉంటే ఆ పెళ్లి జరగటానికి ముందు ఈ నిజాన్ని చెప్పేస్తే ఒక భారం తగ్గించినట్లవుతుందని అనుకున్నాను. చెప్పేశాను. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉండటానికి రెడీగా ఉన్నాను. చెప్పటం ఆపిన ప్రతిమ వరుణ్ణి చూసింది. వరుణ్ కదలక మెదలక కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కొద్ది సమయం తర్వాత కళ్ళు తెరిచి ఆమెను సుదీర్ఘంగా చూసి సన్నని కంఠంతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ మనసు విప్పి ముందుగానే అన్ని నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ ప్రతిమ. నువ్వు చెప్పినట్లు ఇది నిజంగానే పెద్ద చిక్కు సమస్యే. నేను ఎలాంటి నిర్ణయానికి రావాలో ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. చాలా ఆలోచించాలి. నాకు 2 రోజులైనా అవకాశం ఇవ్వు. ఈ పెళ్లి జరిగితే మంచిదేనా అని ఆలోచించి నా నిర్ణయం చెప్తాను. అంతవరకు పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉండని. దేనిని ఆపటానికి ప్రయత్నం చేయొద్దు. అమ్మ ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించాలి. ముళ్ళు పొదల మీద పడ్డ పూలమాలను తీయాలంటే అవసరపడకూడదు. జీవితం కూడా పూలమాల లాంటిదే. వరుణ్ ఆలోచించి మాట్లాడుతుంటే ప్రతిమ అతన్నే చూస్తూ నిలబడింది. అత్తయ్య మామయ్య తిరిగి రావటానికి రాత్రి 8 గంటలయింది. అక్కడే పెళ్లి బట్టలు కూడా కొనేశాం. అంత దూరం వెళ్ళి పట్టు చీరలు
కొనుక్కు రాకుండా ఉండటానికి మనస్కరించలేదు. చీరలన్నిటినీ చూడు ప్రతిమ. అత్తయ్య అట్టపెట్టెలను తీసి సోఫాలో ఉంచింది. ప్రతిమ ఏ విధమైన చలనం లేకుండా యంత్రంలాగా పెట్టెలను తెరిచింది. చీరల రంగులు, రకాలు ప్రతిమ కళ్ళను జిగేలుమనిపించింది. అత్యంత ఉన్నత నాణ్యత, అధిక ఖరీదు. పెళ్ళికొడుకు కిరణ్ అయ్యుంటే ఇదే చీరలను సంతోషంగా చూసుండేది. బాగున్నాయి అత్తయ్య, ఒక్క మాటతో చెప్పి చీరలను మళ్ళీ పెట్టెలో పెట్టి మూసింది. నువ్వెప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తావ్? ప్రతిమనడిగింది అత్తయ్య. 2 సార్లు ఫోన్ చేశానత్తయ్య. రింగ్ అవుతూనే ఉంది. ఎవరూ తీయటం లేదు. ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. వాళ్లకు వస్తున్నట్టు తెలియచేయకుండా ఎలా వెళ్ళను? ఇప్పుడు ఫోన్ చేసి చూడు. ఉంటే గనక రేపొచ్చి మాట్లాడతానని చెప్పు. ప్రతిమ టెలిఫోన్ తీసింది. అదే సమయం వరుణ్ తన గదిలో నుండి ఎక్స్టెన్షన్ ఫోన్లో నుండి ప్రతిమతో మాట్లాడాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేయొద్దు ప్రతిమ. ఇప్పుడు కూడా రింగ్ అవుతూనే ఉంది. ఎవరూ తీయటం లేదని అమ్మకు సర్ది చెప్పేయ్. ఇంకో 2 రోజులు అమ్మని ఎలాగో అలా నమ్మించు. ప్రతిమ ఫోన్ పెట్టేసింది. ఏమిటో అర్థం కావటం లేదత్తయ్య. ఫోన్ తీయటమే లేదు. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరో ఏమో. ఒకసారి నేరుగా వాళ్ళింటికే వెళ్ళు. చెప్పకుండా వచ్చావేమిటని గొంతు మీద చేయి వేసి తరిమేయరు కదా. వరుణ్ తన గదిలో నుండి వచ్చాడు. ఎందుకమ్మా ప్రతిమను పంపుతున్నావ్? నేనే వెళ్ళొస్తాను. నీకు మాట్లాడడం చేతకాదురా. నాకూ మాట్లాడడం వచ్చు. రేపు నేనే వెళ్ళొస్తాను. వరుణ్ ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయేటప్పటికి వాణ్ణి విచిత్రంగా చూసింది అత్తయ్య. చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే బయలుదేరి ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళిన వరుణ్ అటునుంచి తిన్నగా షాప్కు వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఏరా వాళ్ళున్నారా? ఫోన్ రిపేర్ అంటనా? ఏం చెప్పారు? అత్తయ్య ఆశగా అడిగింది. అందరూ ఉన్నారు. ఆ అమ్మాయి కూడా ఉంది. నువ్వు విషయం చెప్పావా? 6 నెలల తర్వాత పెళ్ళి పెట్టుకుందామని నువ్వు చెప్పావా? అది చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు. నువ్వు చెబుతున్నదేదీ అర్థం కావటం లేదు. వచ్చే వారం ఆ అమ్మాయికి నిశ్చయ తాంబూలాలట. పెళ్ళికొడుకు MBA లండన్లో ఉద్యోగమట. వరుణ్ను ఆశ్చర్యంగా చూసింది అత్తయ్య. మనం ఆ అమ్మాయిని వద్దని చెప్పనే లేదే. మరి మళ్ళీ ఎలా తాంబూలాలు? నువ్వు చెప్పలేదు. కిరణ్ అమెరికా నుంచి ఫోన్ చేసి వద్దు అని చెప్పాడట. వాడలా చెప్పటంతో రోషం పెరిగి వెంటనే ఇంకో పెళ్ళికొడుకును చూసి సంబంధం ఖాయం చేసుకున్నారట. మోసము, అవమానము, కిరణ్ ఇలా చేశాడే అనే బాధ ఒకటిగా చేరటంతో శిలలాగా కూర్చుండిపోయింది అత్తయ్య. నువ్వు చేసింది తప్పమ్మా. వాడికి ఇష్టం లేని అమ్మాయిని ఎందుకు నిశ్చయం చేయటానికి తొందరపడుతున్నావు? కన్నతల్లికి ఆ అధికారం కూడా లేదంటావా? నేను చెబితే నువ్వు వినటం లేదా? అదేలాగా వాడు నేను చెప్పేది వింటాడు అనుకున్నాను. 5 వేళ్ళు ఒకేలాగా ఉన్నాయా? అయ్యిందేదో అయ్యింది, వదిలేయ్. నేను ఫోన్ చేస్తాను. సమాధానంగా మాట్లాడి వాడికి పెళ్ళికి పిలుస్తాను. నీకు ఎప్పుడు చేసుకోవాల్సనిపిస్తే అప్పుడు పెళ్ళి చేసుకో. అది నీ ఇష్టం అని చెప్పు. వాడు రాకుండా నాకు పెళ్ళి వద్దు. ఉన్నది ఒక్క తమ్ముడు. వాడు లేకుండా ఎలా? వాడు పెళ్ళికి రావాలమ్మా. నేను చెప్పేది ఒకటేనమ్మా. ఒకటి, వాడు పెళ్ళికి రావాలి. లేకపోతే వాడు ఎప్పుడొస్తాడో అప్పుడే నా పెళ్ళి. వరుణ్ ఇంత ఉద్రేకంగా గట్టిగా నిర్ణయం తీసుకొని మాట్లాడడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఇల్లే అతన్ని ఆశ్చర్యంగా చూసింది. మాట్లాడేది వరుణేనా అనే భ్రమలో పడిపోయింది ప్రతిమ. అదే సమయం కిరణ్ వస్తేనే నా పెళ్ళి జరుగుతుంది అని అతను చెప్పటానికి అర్థమేమిటో అర్థం కాక తికమక పడింది ప్రతిమ. ఆ రోజు అర్ధరాత్రి టెలిఫోన్లో కిరణ్ని పట్టుకోగలిగాడు వరుణ్. మొదట అతనే తమ్ముడితో మాట్లాడాడు. తర్వాతే అమ్మను లేపి ఆమె దగ్గర రిసీవర్ ఇచ్చి మాట్లాడమన్నాడు. ఎలా ఉన్నావు కిరణ్? తల్లి గొంతు బొంగురుపోయింది. నువ్వెలా ఉన్నావు? అడిగాడు కిరణ్. నాకేమిటి? ఇంకా సమయం రాకుండా బతికే ఉన్నాను. వెళ్ళిపోయుంటే బాగుండేది. అందరూ సంతోషంగా ఉండుంటారు. దీనికోసమా నీకు ఫోన్ ఇచ్చింది? వరుణ్ గట్టిగా అరిచాడు. నువ్వొస్తేనే మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడట. నిన్ను పెళ్లి చేసుకోమని ఇక మీదట బలవంతం చేయను. ఈ పెళ్ళికి వచ్చి చేరు. చూస్తాను. తల్లి దగ్గర నుంచి కార్డ్ లెస్ ఫోను తీసుకొని బయటకు వచ్చాడు. కిరణ్తో మళ్ళీ కొన్ని నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి వెళ్ళి పడుకున్నాడు
వరుణ్. రాత్రంతా అతను నిద్రపోలేదు. ప్రతిమ కూడా నిద్రపోలేదు. ఏం చెప్పాడు నీ రెండో కొడుకు? వస్తాడటనా? భార్యను అడిగాడు మామయ్య. చూస్తానన్నాడు. దానికేమిటి అర్థం? ఎవరికి తెలుసు? ఒకవేళ వాడక్కడే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో. అందుకనే ఇక్కడ చూసిన అమ్మాయిని వద్దని చెప్పి వెళ్ళిపోయాడేమో. అది సరే, మనం ఇష్టపడేవన్నీ జరగొద్దా? ఇష్టపడుతున్నవన్నీ జరుగుతున్నాయేమిటి? ఇది ఎవరికి చెప్తున్నావు? వాడు ఇష్టపడేది జరగదు అంటున్నావా? లేదు, నువ్వు ఇష్టపడేలాగా జరుగుతుందా అని అడుగుతున్నావా? ఏమిటి ఒకలాగా సందేహంగా మాట్లాడుతున్నారు? అత్తయ్య ఆయన్ని కళ్ళార్పకుండా చూసింది. ఈ కాలంలో అరేంజ్డ్ మ్యారేజ్లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి? ప్రేమ పెళ్ళిళ్ళే ఎక్కువ. వాటినే కన్నవాళ్ళు గౌరవంగా జరుపుతున్నారు. నీ కొడుకు ప్రేమించాడు అంటే తప్పులేదు. రామలక్ష్మి వాడు వస్తే వాడితో నిదానంగా చక్కగా మాట్లాడి మనమే వాడికి మంచిగా పెళ్లి చేసేద్దాం. రామలక్ష్మి సమాధానం చెప్పకుండా పక్కకు తిరిగి పడుకుంది. మొదట్నుంచి ఆమె వేస్తున్న లెక్కలు ఎక్కడో ఒక చోట తప్పవుతుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలియటం లేదు. చిన్న వయసులో పెద్ద కొడుకు వరుణ్ నవ్వును గబగబా తడుముకోకుండా మాట్లాడటాన్ని చూసి వాడు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో ఉంటాడని అనుకుంది. రెండో కొడుకు కిరణ్కి 3వ ఏడు వచ్చేంత వరకు మాటలు రాలేదు. అన్ని విషయాలలోనూ ముందుగా ఉండేవాడు. వీడు ఏం చదివి పాస్ అయ్యి ఏం ఉద్యోగం చేస్తాడో అనుకుని నిట్టూర్పు విడిచేది. అప్పుడంతా అన్నతమ్ముళ్ళిద్దరూ చదువులో సాధారణ రకాలే. 3 ఏళ్ల తర్వాత పెద్ద కొడుకు వరుణ్ దగ్గర హఠాత్తుగా ఒక రకమైన నిదానము, బిడియము చోటు చేసుకుంది. అదే సమయం రెండో కొడుకు కిరణ్ దగ్గర చురుకుదనం, చలాకీ చోటు చేసుకుంది. అన్ని సబ్జెక్టులలోనూ మొదటి ర్యాంకు వాడిదే. మొదట్లో కిరణ్ గురించి బాధపడిన రామలక్ష్మి తర్వాత వరుణ్ గురించి బాధపడింది. బంధువులు నవ్వారు. వరుణ్ గురించిన ఆందోళన ఎక్కువ అయింది. ఎత్తు, రంగు, అందం, చదువు, సామర్థ్యం, తెలివితేటలు అన్నిట్లోనూ తక్కువగానే ఉండేవాడు. వీడికి అమ్మాయిని ఎవరిస్తారు? విన్నారు కదా ఫ్రెండ్స్, దీని తర్వాత కథను మరొక భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.